కార్తీక పురాణము 27వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరల అత్రి మహాముని అగస్త్యుని గిట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్సాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కాన అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపవేశము అనర్చుచున్నాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబనెను. ప్రజారక్షణమే ధర్మరక్షణము కాని ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధముకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దూషింపకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపబడిచేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడును, కాలితో తనిన వాడును, విప్ర ద్రవ్యమును హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగ మనరించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్శాలియు విప్రుమోత్తుడు అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటమును పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడినైతినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన నీ ఉభయములకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపెను. 8వ అధ్యాయము. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దుర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు. కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణునికి కడ సెలవు పొంది తనను వెన్నంటి తరముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను క్షమింపు. నీకు నాపై గల అనురాగముతో 12 పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కాని నన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయి తలిపెట్టి తిని. కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణమును తీయటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడగేగి ఆ విష్ణు చక్రము వలని ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగుమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. ఎంతటి తపస్శాలినైనను ఎంత నిష్టగలవాడినైనను నీ నిష్కలంక భక్తి ముంద ఏమీ పనిచేయలేదు. నన్ను విపత్తు నుండి కాపాడు అని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలికియో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. ఆయనను ఇతడు బ్రాహ్మణుడు గాన ఇతడిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహించదలిచితే ముందు నన్ను చంపి ఆ తర్వాత ఆ దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణ భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి, కాని శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినట్లు ఇతనిని వెంటాడుచునే ఉన్నావు, కానీ చంపటలేదు. దేవా, సురాసురాది భూతకోటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియో చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు. ఈ విషయము లోకమంతటికి తెలియను. అయినను మునిపుంగునికి ఏ అపాయము కలుగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను. అందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్నాను. శరణ వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రకారముతో నిప్పులుగక్కుచున్న విష్ణు చక్రాదాయము
అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటట్లు చేసి తిని గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనుమాడుట నీవెరుంగదవు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండెను. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధియగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనచవలని తరుముచున్నా. ఇతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహా తపస్సాలి. రుద్రతేజము భూలోకవాసుల అందరను చంపగలదు, కాని శక్తిలో నాకంటే ఎక్కువేమి కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతి యగు మహేశ్వరుని తేజస్సు కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు, నన్నెదుర్కొన్న జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతడితో సంధి చేసుకునుట ఉత్తమం. ఈ నీతిని ఆచరించువారులు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపు అని చక్రాయుధమును పలికెను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవా గోబ్రాహ్మణుల యందును స్త్రీల యందును గౌరవము గలవాడును. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలెనని నా అభిలాష. కాన శరణ కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్న 14 లోకముల కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషును లేవదీసి గాఢలింగము అనర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలమందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములలో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రహ్మణహత్య శిశు హత్యాది మహాపాతకములను చేయకుందురో అట్టి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును వారు సర్వ సౌఖ్యములతో తులతూగుదురు. కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. ఈ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగమును తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. 29వ అధ్యాయము. అంబరీషుడు దుర్వాసుని పూజించుట. ద్వాదశి పారణము. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నడవనారంభించెను. ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామం ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమునందున ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ సేవింతును. ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యం ఇయ్యవలనని ఆహ్వానించి తిని. కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థును చేయుడు. మీరు దయార్థ హృదయులు. ప్రథమ కోపంతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీకు ఉపకారమును మరవలేకపోయి ఉన్నాను. మహానుభావ, నా మనసు ఎంతో సంతోషముతో మిమ్మిట్లు స్తుతింపవలేనో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములను కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉందును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణ యందును మనస్సు గలవాడనై ఉండునట్లు నన్ను ఆశీర్వదించడని ప్రార్థించి
సహపంక్తి భోజనముకు దయచేయమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములో తెలియజున్నవి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానమైనావు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడ అగుట వలన నీకు ఆయుక్షీణం కలుగును. అందుచేత నీకు నమస్కరించుటలేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చేదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించి తిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కు అయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము కాక మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టం ప్రకారం పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమునకు వెళ్ళిపోయాను. ఈ వృత్తాంతమంతియు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబన జరిగినది కాన, ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావమెంతటి మహత్యము గలదో గ్రహించితివి కదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశైపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండెను. కనుకనే ఆ రోజున అంతటి శ్రేష్టతము మహిమయు కలిగినది. ఆ దినము చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములను చేసినంత ఫలమును పొందును. ఏ మనజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున చూసుకో పవాసము ఉండి పగలెల్ల హరినామ సంకీర్తనే చేయి గడిపి ఆ రాత్రి ఎంతయు పురాణమును చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును, అట్టివాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడులు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజింపవలెను. ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ ఒక్కటియు విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమయ్యే అగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునికి బోధించిరి. 30వ అధ్యాయము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులకందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడిరి. సౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతును గావించి, ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అర్షడ్గర్ములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా? ధర్మములన్నిటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమము దైవమెవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము. కావున దీనిని వివరించి తెలియజేయమని కోరిరి. అంత సూతుడు ఆ ప్రశ్న ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినది. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులొచ్చిన పుణ్యము దాన ధర్మము ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియే కాదు, సృష్టి యోగు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు. అయినను సూక్ష్మంగా వివరించేదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుము. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి ఉన్నప్పుడు
శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నదీ స్నానం చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచెమైన దీపదానమును చేయవలెను. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమును గాని శివాలయమును గాని ఆదునేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవింతురు. సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులవుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించని వారు కాని, ఆచరించు వారిని చూచి ఎగతాళి చేయువారు గాని, వారికి ధనసాయము చేయువారికి అడ్డుపడిన వారికి గాని ఇహమందు అనేక కష్టములు పాలొగటియే కాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతేకాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు. కార్తీక మాసములో కావేరీ నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వ సుఖములను అనుభవించుటయేగాక జన్మాంతరమున వైకుంఠవాసులు అగుదురు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరు జన్మ లేక వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలనన్న కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అసహ్యము కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలము చేతులార విడవక ఆచరించవలెను. ఇటుల నెల రోజులు చెయ్యలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణకు భోజనమిడిచినచో నెల రోజులు చేసిన ఫలముతో సమానము అగును. ఒక బ్రాహ్మణకు భోజనమిచ్చినచో నెల రోజులు చేసిన ఫలముతో సమానమగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములను వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగజేయును.